అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ ఈవిల్ లవ్ పార్ట్ 25. మార్నింగ్ 7 గంటల సమయం. పాపకి బాబు జ్ఞాపకాలతో నిద్ర పట్టక అతనితో మాట్లాడాలి అని మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే మెల్లగా బెడ్ దిగి ఆంటీ ఇంకా తన రూమ్ నుండి బయటకు రాలేదు అని నిర్ధారించుకొని పిల్లిలా అడుగులు వేస్తూ అతని రూమ్కి వెళ్ళి డోర్ చిన్నగా ఓపెన్ చేసి చూసిన జ్వాలకి వర్క్ చేస్తూ కనిపించాడు. ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకొని ఏంటి తను నిద్రపోడా వర్క్ చేస్తున్నాడు అనుకుంటూ తనతో ఇలా మాట్లాడాలి అని చేతులు నలుపుకుంటూ అక్కడే డోర్ చాటులా నిలబడి ఆలోచిస్తూ ఉంది. పిల్లిలా అక్కడేం చేస్తున్నావు అన్నాడు. ఇక ముందుగా అతనే మాట్లాడాడు అని డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళింది. అది మీతో కాస్త మాట్లాడాలి అనింది. ఏంటి అన్నాడు ల్యాప్టాప్లో నుండి తల పక్కకు తిప్పకుండా. ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎలా మాట్లాడతావు? నోటితో మాట్లాడు. అది కాదు, త్వరగా చెప్పు, నాకు వర్క్ ఉంది అన్నాడు. అది మరి నాకు గుడికి వెళ్ళాలనుంది, తీసుకెళ్తారా అనింది. ఏంటి పాప, వాడు వీడు అన్నదానివి ఇప్పుడు మీరు అని సంబోధిస్తున్నావు? నిన్నేమైనా ఏ పురిగైన బుర్రలో చేరి అలా మాట్లాడిస్తుందా అన్నాడు. తను అలా మాట్లాడుతుంటే నవ్వొస్తుంది ఆమెకి. ఏంటి మాట్లాడకుండా అలా నవ్వుతున్నావు? అదేం లేదు, కానీ ప్లీజ్ నన్ను గుడికి తీసుకెళ్తారా అనింది మళ్ళీ. పొద్దున్నే నేనే దొరికానా? డ్రైవర్ ఉన్నాడు తీసుకెళ్ళడానికి, తనతో వెళ్ళు అనగానే మూతి ముడుచుకొని మీరే తీసుకెళ్ళొచ్చుగా. వాళ్ళని తీసుకెళ్ళమనేదుంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? నాకేం పని పాట లేదనుకుంటున్నావా గుళ్ళు గోపురాలు తిప్పడానికి అన్నాడు కసిరినట్లే. బాధగా అనిపించింది జ్వాలకి. ఇక మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని చూసి ఏంటి నిన్నటి నుండి ఇలా బిహేవ్ చేస్తుంది అని వర్క్లో లీనమయ్యాడు. జ్వాల, ఏమైందమ్మా, ఇంకా లేవలేదు అంటూ కాఫీ కప్తో తన రూమ్కి వెళ్ళింది శారద. కన్నీళ్ళని తుడుచుకొని నవ్వు పులుముకొని ఏం లేదాంటీ, ఒంట్లో కాస్త నీరసంగా ఉంది అంటూ డల్గా మాట్లాడుతుంటే అదేంటి, వాడు నీకోసం రెడీ అయి హాల్లో వెయిట్ చేస్తున్నాడు. ఈ కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళు తల్లి, కాస్త ప్రశాంతంగా ఉంటుంది అనగానే ఒక్కసారిగా కళ్ళు మతాబుల్లా వెలిగిపోయాయి. నిజమా ఆంటీ అనింది ఎగ్జైటింగ్గా. అవునమ్మా, నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యి ఇదిగో ఈ చీర కట్టుకొని వాడితో పాటు గుడికెళ్ళు అని పసుపు కలర్ చీర మెరూన్ కలర్ బార్డర్తో అక్కడక్కడ స్టోన్ వర్క్తో చాలా కాస్ట్లీగా ఉంది. ఇక కాఫీ ఫాస్ట్గా తాగి చెంగున వాష్రూమ్కి పరిగెట్టింది. జ్వాలని చూసి నవ్వి అల్లరి పిల్ల అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శారద. ఆఫ్టర్ సమ్ టైం వైట్ కలర్ షర్ట్ ఫార్మల్స్లో రెడీ అయి సోఫాలో స్టైల్గా కూర్చొని వర్క్ చేస్తూ కనిపించాడు. బాబుగారి స్టైల్కి అందానికి ఫ్లాట్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోయింది జ్వాల. ఆమె ప్రజెన్స్ అతనికి తెలుస్తుంటే కళ్ళు పైకెత్తి చూశాడు. అరికాలి బొటన వేలుతో నేల మీద రాస్తూ కనిపించింది. అలాగే కళ్ళు పైకి తెస్తుంటే సన్నటి మల్లెతీగ లాంటి నడుము చీర పొరల్లో నుండి తెల్లటి పాలమీగడలా కనిపిస్తుంటే చూపు అక్కడి నుండి కదలను అంటుంది. కష్టంగా కళ్ళు పైకి తెచ్చి చూశాడు. ఆమె స్ట్రక్చర్ చీర నుండి స్పష్టంగా కనిపిస్తుంటే క్షణం కళ్ళు నిలిపి శంఖం లాంటి మెడ ఊరిస్తుంది. చబ్బీగా ఉన్న బుగ్గలు, గులాబీ రేకుల్లాంటి పెదాలు, కొటారు ముక్కు, చేపలాంటి కళ్ళు టపటపలాడిస్తూ కళ్ళు కిందకి దించి చూస్తూ ఉంది. అలా సిగ్గుపడుతున్న జ్వాలని చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది అతనికి. బుగ్గలు పింకిష్లో మారి ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. ఎంతసేపు గుడి మూసేస్తారు అనింది శారద. ఇక దెబ్బకు ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి అక్కడి నుండి లేచి ఇక వెళ్దామా అన్నాడు. అంటూ తలూపి ఇద్దరు బయలుదేరారు. కారులో కూర్చున్నంతసేపు ఆమెను చూడాలని అతనికి, అతన్ని చూడాలని ఆమెకి మనసులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే సిగ్గుతో మిర్రర్ నుండి అప్పుడప్పుడు చూస్తున్న అతని చూపులకి ఆమె పెదాలు వణుకుతున్నాయి. అద్వైతికి ఎంత తల తిప్పేసుకున్నా ఆమె అయస్కాంతంలా అలాగే ఆకర్షిస్తూ ఉంది అతని కళ్ళని. ఇక గట్టిగా తల విదిల్చుకొని బాలాజీ టెంపుల్ రావడంతో కారాపాడు. ఇద్దరు కారు దిగి లోపలికెళ్ళి కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేశారు. ఆమె ముందెళ్తుంటే బాబు వెనక వెళ్తున్నాడు. ఆమె హంసలా నడుస్తుంటే ఆమె బ్యాగ్ మీద పడ్డాయి అతని కళ్ళు. వయ్యారంగా తిప్పుతూ నడుస్తూ వెళ్తున్న జ్వాల మీద చూపు మరల్చలేకపోతున్నాడు. అతను
చూస్తున్నాడని అర్థమైన జ్వాల ఇంకా వయ్యారంగా నడుస్తూ అతని చూపుని పక్కకు తిప్పకుండా చేసింది. కాసేపటికి గంట సౌండ్ వినిపించగానే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి గుడిలో ఉన్నామని గుర్తొచ్చి తల విదిల్చుకొని ఫాస్ట్గా అడుగులు వేస్తూ ముందుకు నడిచాడు. ఏమైంది ఈయనకి అనుకుంటూ అతని వెనకాలే అడుగులు వేస్తూ నడుస్తుంది జ్వాల. ఆమె చూపులని బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అద్వైత్. అసలేమైంది దీనికి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అర్థం కావట్లేదు అతనికి. ఎప్పుడు కింగ్ కోబ్రాలా ఇంతెత్తున లేచేది, నిన్నటి నుండి మన్ను తిన్న పాములా అలా ప్రవర్తిస్తుంది అనుకుంటూ ప్రదక్షిణలు పూర్తి చేసి ఇక లోపలికి వెళ్ళారు జ్వాల. అద్వైత్, ధ్రువన్, ప్రజ్వల, శారద పేర్ల మీద అర్చన చేయమని చెప్పింది పంతులు గారికి. ఆమె అద్వైత్, ధ్రువన్ అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తుండిపోయాడు. జ్వాలకి నిజం తెలిసిపోయిందా, అందుకే ఇలా బిహేవ్ చేస్తుందా అనుకుంటూ ఆలోచిస్తుండగా పంతులు గారు ఇద్దరికి శతగోప్యం పెట్టగానే ఈ లోకంలోకి వచ్చాడు. కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి వెళ్ళిపోయాడు పంతులు గారు. అతను అలా దీవించగానే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. జ్వాల మాత్రం పంతులు గారి దీవెనకి సంతోషపడుతూ అద్వైత్ వంక చూసింది. అతడి ఫేస్ ఆశ్చర్యానికి అయోమయానికి మధ్య ఉండడంతో, నేనంటే ఇతనికి ఇష్టమే కదా, ఎందుకంతలా ఆలోచిస్తున్నాడు అని అతని చెయ్యిని చిన్నగా ప్రెస్ చేసింది. అప్పుడు తేరుకొని జ్వాలని చూశాడు. చాలా సంతోషంగా కనిపించింది ఆమె. తన చేతిని విడిపించుకొని షార్పుగా చూశాడు. చిన్నబుచ్చుకుంది జ్వాల. ఇక పూజ పూర్తవడంతో అతను ఫాస్ట్గా కారు దగ్గరికి కదిలితే అతని వెనకాలే జ్వాల కూడా నడిచింది. ఇద్దరు ఇంటికి బయలుదేరారు. నా దగ్గర ఎందుకు నిజం దాచారు అనింది. ఏదో లోకంలో ఉన్న అద్వైత్ ఆమెను అలాగే చూసి, ఏ నిజం అన్నాడు. మీరు నాన్నగారు ఫ్రెండ్స్ అన్న విషయం, నాన్నగారిని మీరు చంపలేదన్న విషయం, బిజినెస్ వరల్డ్కి నేనే వారసురాలిని అన్న విషయం, ఈ దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తున్న విషయం అని చెబుతుంటే షాక్ కొట్టినట్లు చూస్తుండిపోయాడు. ఏంటి అలా చూస్తున్నారు, నాకిలా తెలిసయ్యానా, తెలుసుకోవాలని ఉంటే ఎలాగైనా తెలుస్తుంది అనింది ఫేస్ గంభీరంగా పెట్టి. నువ్వు తెలుసుకున్నవి తప్పు, మీ డాడ్ని చంపింది నేనే, ఈ దేశ ద్రోహిని కూడా నేనే, ఈ కంపెనీస్ అన్నీ ప్రజల సొమ్ముతో స్టార్ట్ చేసినవి, నువ్వు అనుకునేంత మంచివాడిని కాదు అన్నాడు. అతని మాటలకి ఆశ్చర్యపోతూ, ఎందుకలా అంటున్నారు, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా, నిన్ను ఆట పట్టించాల్సిన అవసరం నాకేంటి, నువ్వేమైనా నా మరదలువా లేక గర్ల్ ఫ్రెండ్వా ఆట పట్టించడానికి, అదేంటి మీరు నన్ను ఎప్పటి నుండో లవ్ చేస్తున్నారు కదా అనగానే వియర్డ్గా చూశాడు. ఆర్ యు మ్యాడ్, నేను నిన్ను లవ్ చేయడం ఏంటి, ఇట్స్ క్రేజీ అన్నాడు వెటకారంగా నవ్వుతూ. అతను అలా అనగానే చాలా బాధేసింది ఆమెకి. అతని మాటలకి కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఇలా నీ ఇష్టానికి ఊహించేసుకోకుండా స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయి. మరి నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు, ఏదో ఫ్లోలో అంటే నమ్మేయడమేనా, అయితే సరే, నేను ఎవరిని ప్రేమిస్తే, ఎవరితో ఉంటే, ఎవరిని ముట్టుకుంటే మీకెందుకో, నాకు ఒకడు ప్రపోజ్ చేసినందుకు వాడిని చంపేశావు కదా, మరి ఎందుకు చంపేశావు, నేను నీతో ఒక్కరోజు గడిపాక తర్వాత నీ ఇష్టం, అప్పటి వరకు నువ్వు ఎవరితో తిరిగినా వాడిని అడ్డంగా నరికేస్తా అంటున్న అతని చెంప చెల్లుమనిపించింది. ఇక అప్పటికే ఇల్లు రావడంతో కార్ డోర్ ఓపెన్ చేసుకొని ఏడుస్తూ ఇంట్లోకి పరిగెత్తింది జ్వాల. వెళ్తున్న ఆమెని బాధగా చూస్తూ ఆఫీస్కి బయలుదేరాడు అద్వైత్. నా మీద ఆశలు పెట్టుకోకు జ్వాల, నేను ఎప్పుడు చేస్తానో తెలీదు, నిన్ను పెళ్లి చేసుకొని నేను చనిపోతే జీవితాంతం ఒంటరిగా ఉండలేవు, నీకొక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను, నన్ను నీ మనసులోకి రానివ్వకు, అందుకే మొలకెత్తకుండానే ఆ ఆశని చంపేశాను. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.